మన చుట్టుపక్కల మనుషుల్ని చూసి మనకు కూడా ఉంటుంది, నాకు కూడా లక్షల్లో ప్యాకేజ్ కావాలి, నాకు కూడా హయ్యెస్ట్ మార్క్ కావాలి, డిగ్రీ కావాలి, నాకు కూడా కార్ కావాలి, ఇల్లు కావాలి. బట్ దీనిలో ఏది కూడా ఒక యోగితో పోల్చుకుంటే చాలా చిన్నది. ఈ మాట నేను కాదు, కృష్ణుడు చెప్తున్నారు. భగవద్గీత చాప్టర్ 6 శ్లోక్ నంబర్ 46లో అర్జునుడికి, పార్థ, ఈ లోకంలో ద హయ్యెస్ట్ పొజిషన్ ఒక పర్సన్ అంటే ఒక హ్యూమన్ అచీవ్ చేయగలడు, అది యోగి. అంటే వాడి గురించి వాడు తెలుసుకోగలడు. నో డౌట్, నిజంగా చెప్తే ఎక్కువ కాదు, ఒక 2-3 మంత్స్ గట్టిగా కష్టపడితే లక్షల్లో ప్యాకేజ్ వస్తుంది. 2-3 మంత్స్ గట్టిగా చదివితే టాపర్ ర్యాంక్స్ వచ్చేస్తాయి. టు బి వెరీ ఆనెస్ట్, నా లైఫ్లో జరిగింది కూడా, జస్ట్ అంతే. బట్ దీనిలో ఏది కూడా మిమ్మల్ని సాటిస్ఫై చెయ్యదు. కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, జీవితం దొరికిందంటే పర్పస్ ఏంటో తెలుసుకొని ఆ పర్పస్ కోసం బతకండి. ఇవన్నీ వదిలిమని ఎక్కడ చెప్పట్లేదు, డబ్బుల్ని వదిలిమని ఎక్కడ చెప్పట్లేదు. ఇవన్నీతోటి ఇంకోటి యాడ్ చేయండి, ఏంటంటే మీ జీవితంకి ఒక అర్థం ఉంది, ఆ అర్థంని తెలుసుకోండి. మీకోసమే జీవితం అనేది బతకొద్దు, మనుషుల కోసం బతకండి, మనుషుల్ని నేర్పించండి, మనుషుల దగ్గర నేర్చుకోండి. ఇదే కృష్ణుడు చెప్పాలనుకుంటున్నాడు. ప్రతి ఒక్క శ్లోకంలో, ప్రతి ఒక్క మాటలో అర్థం చేసుకుంటే మీరు కూడా యోగిలాగా మారుతారు. అర్జునుడు కూడా క్లియర్గా చెప్పారు ఏంటంటే, పార్థ, నిజమైన నువ్వెవరో తెలుసుకో, నీ కార్యం ఏంటో తెలుసుకో, నీ జీవితంకి ఒక అర్థం అనేది తెలుసుకో. అప్పుడు దాకా జయ శ్రీకృష్ణ, హరే కృష్ణ. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మేభ్యశ్చాధికో యోగి తస్మాద్ యోగి భవార్జున.